నమస్తే, వెల్కమ్ టు మధువిందు. ఈరోజు మనం కరకరలాడే క్యాబేజ్ పకోడీ చేసుకుందామా? ఇది స్నాక్గా కానీ పప్పు అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కోసం మనం 2 టీ స్పూన్ల కారం, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజ్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో వాటర్ బాగా పోయకూడదు, ఎందుకంటే క్యాబేజ్లోని వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి చూసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. చూడండి, పైన చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పకోడీలు కరకరలాడుతూ మంచి కలర్ వస్తాయి. కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక చిన్న పకోడీలుగా చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచడం చాలా ముఖ్యం. అప్పుడే పకోడీలు లోపల వరకు కరకరలాడుతూ వేగుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. చూశారు కదా మన పకోడీ ఎంత కలర్ఫుల్గా కరకరలాడుతూ వచ్చాయో. చివరగా అదే ఆయిల్లో కొన్ని కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి పకోడీ మీద వేయండి. ఆ వాసన వస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూశారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉందో. దీన్ని టమాటో కెచప్తో కానీ లేదా వేడి పప్పు అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త రుచికరమైన వంటల కోసం మధువిందు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. మధువిందు మన అందరి విందు. Subscribe Madhuvindu.